ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవైపు కేసు కోర్టులో నడుస్తూ ఉంది, ఒకవైపు పార్టీ అధిష్టానం వీరి మీద వేటు వేసి ఉంది, వీరేమో మేము అధ్యక్షుడిని కలవాలి, మేము అధ్యక్షుడిని కలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాము, అసలు ఏం జరిగిందో వాస్తవాలు మేము పవన్ కళ్యాణ్ గారి ముందే పెడతాము. డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి కూడా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయనతో మేము చెప్తాము. అంటే పబ్లిక్ చూసింది ఒకటి, పబ్లిక్ తెలిసింది ఒకటి, కానీ లోపల జరిగింది ఒకటి అనేటువంటి ఎపిసోడ్ని వీళ్ళు తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ కూడా వీళ్ళని పార్టీ అధిష్టానం కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం పెద్దలు కానీ వారి ఎపిసోడ్ పక్కన పెడితే పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు, ప్రత్యేకించి వీరికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడేటువంటి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా వీళ్ళని వ్యతిరేకించట్లేదు. అంటే పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ధిక్కరించేటువంటి పరిస్థితుల్లో వీరికి సానుభూతి వ్యక్తమైందని అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. సో కేసు కోర్టులో ఉండగా ఒక హత్య ఆరోపణ ఎదుర్కొంటుండగా, ఎందుకంటే అది వీళ్ళు చేశారా ఎవరు చేశారా అనేది కోర్టు నిర్ణయించాలి. సో కోర్టులో ఉన్నటువంటి అంశాన్ని ఆల్రెడీ వీళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు కాబట్టి మరి న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చేటువంటి క్రమంలో మరి ఏ సోర్స్ని బేస్ చేసుకొని బెయిల్ ఇస్తాయి అనేటువంటిది అది లీగల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి, జ్యుడిషియల్కి సంబంధించిన అంశం కాబట్టి మనం చర్చించేటువంటి అవకాశం లేదు. అయితే వీళ్ళు మాత్రం మేము ఏ తప్పు చేయలేదని చెప్పేసి పబ్లిక్లోకి వస్తూ